ఆదిలాబాద్లోని విత్తన దుకాణాల ఎదుట రైతులు బారులు తీరారు. జిల్లాలో పత్తి పంట ఎక్కువగా సాగు చేస్తున్నందున రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందజేయాలని అధికారులను కోరారు. ఆధార్ కార్డుకు 2 బ్యాగులు ఇవ్వడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైతుల సీజన్ అంటే పంటల సీజన్ ప్రారంభమైంది. ఈ యొక్క వేసంగి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభ సమయం లోపల రైతులు విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయం లోపల ప్రభుత్వం కూడా రైతులకు కావాల్సిన విత్తనాలన్నింటినీ కూడా సేకరించి పెట్టామని చెప్తున్నారు. కానీ వరుస సంఘటనలు చూస్తే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు అనేటి మనకి ఏదైతే దొరికాయో అవి కలకలాన్ని రేపుతుంది. దాంతో రైతులు కూడా అనేక మంది ఆందోళన చెందుతున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే గత 3 వారం రోజుల నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల అంతటా కూడా రైతులు పత్తి విత్తనాల కోసము పడిగాపులు అంటే షాపుల ముందు పడిగాపులు చేస్తున్నారు. ఒకవైపేమో ఎంత కావాల్సినంత పత్తి విత్తనాలు రైతులకు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం షాపుల్లో చూస్తే మాత్రము 2-3 ప్యాకెట్ల కంటే ఎక్కువగా అమ్మడం లేదని ఇవ్వడం లేదని చెప్పి మాత్రం రైతులు అంటున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రైతులకు కావాల్సిన పత్తి విత్తనాలను నాణ్యమైన పత్తి విత్తనాలను అందించాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్నారు. మరి నిన్నే చూస్తే మనకు ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దేహగాం గ్రామం లోపల కూడా మనకు నకిలీ పత్తి విత్తనాలు ఆ యొక్క సరఫరా చేసే సమయం లోపల వ్యవసాయ అధికారులు పట్టుకోవడం జరిగింది. మీరు అంతేకాకుండా ఈ యొక్క వ్యవసాయ అధికారులు కూడా ఏదైతే రైతులకు అంటే షాపుల్లో అమ్మే పత్తి విత్తనాలు మరి రైతులు వాస్తవంగా షాపులకు అన్నిటికి కూడా లైసెన్సులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా వీరు చూడడం లేదని చెప్పి మరి వాటితో ఈ యొక్క ఏదైతే ఈ వ్యవసాయ షాపులు ఏదైతే పత్తి విత్తనాలు అమ్ముతారో అమ్మే ఈ యొక్క షాపుల వారు కూడా లైసెన్సులు లేకుండా అమ్మడం, తర్వాత చీరా సమయానికి ఆ యొక్క నకిలీ పత్తి విత్తనాలను తేలిన తర్వాత రైతులందరూ కూడా నష్టపోతే ఎవరు నష్టం కట్టించాలి, ఎవరు నష్టపోవాలి అని చెప్పి మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తారు. మనము ఏదైతే దిగాంగ్ కాగజ్నగర్ మండల్ ఆ నియోజకవర్గంలోని దిగాంగ్ గ్రామం లోపల ఒక వ్యవసాయ అధికారి ఒక షాపు రెన్యువల్ చేయడానికి 30,000 రూపాయలు లంచం అడగడం, మరి దాన్ని ఏసీబీ వారు ట్రాప్ చేసి వారిని పట్టుకోవడం, మరి ఇట్లా ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు మాత్రం ఒక రకంగా ఈ యొక్క సీజన్లో మాత్రం ఏ విధంగా మరి పత్తి విత్తనాలు కావచ్చు, మరి వరి విత్తనాలు కావచ్చు, మరి ఇతర విత్తనాలు కూడా మరి ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పి కూడా వాటిని గుర్తుపట్టే స్థితిలో కూడా వాటిని గుర్తుపట్టి ఎవరైతే రైతులకు చెప్పాల్సిన స్థితిలో ఉండాల్సిన అధికారులు ఈ లంచాల పేరుతో ఈ యొక్క విధంగా పోతున్నారు. మరి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి నాకు అమ్మే విత్తనాలని ఒరిజినలా లేకుంటే నకిలీవా అని చెప్పి కూడా వాటిని గుర్తుపట్టలేకపోతున్నాము. మరొక రకంగా మాత్రం ఎందుకంటే మనకి ఇంకొక వారం రోజులు మాత్రమే ఈ యొక్క మెరుగు ఏదైతే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ఆసనమవుతుంది. ఆ లోపల పత్తి విత్తనాలు మరి ఎరువులు అన్నీ కూడా రైతులు కొనుక్కొని పెట్టుకొని వాటిని వర్షాలు పడిన వెంటనే వాటిని విత్తుకోవడానికి మాత్రం సిద్ధమవుతారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ నకిలీ విత్తనాలపైన మరియు ఈ యొక్క పత్తి విత్తనాల అధికారులు ఈ యొక్క నకిలీ పత్తి విత్తనాలు రాకుండా మరి ఏ విత్తనం కూడా నకిలీ రాకుండా చూడాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన కఠిన చర్యలు పీడీ యాక్ట్ని కూడా పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు కోరుతున్నారు. రమేష్, ఆదిలాబాద్ నుండి.